హాయ్ అండి, నేను మీ గంగా. ఈరోజు రెసిపీ ఆలు పరాటా. ఎప్పుడైనా మనకి ఆలు పరాటా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి. ఆలు పరాటా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఇది చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోయే రెసిపీ. దీనికోసం నేను 2 బాయిల్ చేసిన బంగాళదుంపలు తీసుకున్నాను. వాటి తొక్కను తీసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ బంగాళదుంపల్ని ఎక్కడ దుంప తగలకుండా. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని చాలా చిన్న ముక్కలుగా తురిమి ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, అవి కూడా చాలా చిన్న ముక్కలుగా తురిమి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు, మీకు నచ్చితే కారం వేసుకోండి, లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోండి. జీలకర్ర, అల్లం తురుము కూడా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే వేయలేదు. ఇవన్నీ బాగా కలియబెట్టి మొత్తం బాగా కలవాలన్నమాట. కలియబెట్టి ఒక పక్కన పెట్టుకొని గోధుమ పిండి, మీ ఇంట్లో వాళ్ళకి సరిపడినంత పిండి తీసుకొని మనం అట్లు వేయడానికి కలుపుకునే ప్యాటర్న్లో పిండి కలుపుకోవాలి. కలుపుకొని పిండిలో ఈ ముద్ద వేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఉట్టి పిండిలో వేసి నీళ్ళు వేసుకుంటూ కొంచెం కొంచెంగా అట్లు ప్యాటర్న్ వచ్చే వరకు నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలాగా చేయొచ్చు. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి, అప్పుడే బాగా వస్తాయన్నమాట. ఈ పిండిలో కొంచెము ఆయిల్ వేసుకోండి. మీకు నచ్చితే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మొత్తం అంతా కలిపి ఇలా రెడీ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అయితే బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. తినేటప్పుడైతే చాలా స్మూత్గా టేస్టీగా ఉన్నాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే నేతితో కాల్చాను. నచ్చితే మీరు బటర్తో కాల్చవచ్చు, ఆయిల్తోనైనా కాల్చండి. చాలా బాగున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి, ఆలు పరాటా రెడీ. లిక్విడ్లో మనం ఎప్పుడూ చేసుకునే ఆలు పరాటాకి భిన్నంగా పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చేస్తాయండి. ఎందుకంటే చాలా స్మూత్గా వచ్చాయన్నమాట. మనం తింటుంటే ఎన్ని తిన్నామో కూడా తెలియదు, అంత బాగా ఉంటాయి టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. ఆలు పరాటా రెడీ. Thank you.